హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మనం ఒక స్పెషల్ టేస్టీ స్నాక్, సంక్రాంతి స్పెషల్ సకినాలు చూద్దామండి. ఇది తెలంగాణలో సూపర్ టేస్టీగా చేస్తారు. దీన్ని ఎలా పర్ఫెక్ట్ గా చేసుకోవాలో మనకి రాధ గారు ఇవాళ తయారు చేసి చూపిస్తారు. ఈ సకినాలు క్రిస్పీగా ఉంటాయండి. ఇవి మనం ఒక్కసారి తయారు చేసుకుంటే నెల నుంచి 2 నెలల దాకా మనకి స్టోర్ ఉంటాయి. అలాగే భలే క్రిస్పీగా ఉంటాయండి. దీంట్లోకి పండ్ల మిరపకాయ పచ్చడి పెట్టుకొని తింటే ఇంకా అంతేనండి, తినే కొద్దీ తింటూనే ఉండాలనిపిస్తుంది. దీన్ని పర్ఫెక్ట్ గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ కిలో రేషన్ బియ్యాన్ని తీసుకొని ఈ రేషన్ బియ్యం మొత్తాన్ని కూడా మనం 2 గంటల సేపు వాటర్ లోకి నానబెట్టుకోవాలి. 2 గంటలు నానాక బియ్యాన్ని ఒకసారి కడుక్కొని ఇలాగా చిల్లులు గిన్నెలోకి యాడ్ చేసేసుకోవాలి. నీళ్ళన్నీ కూడా బాగా ఒరిగాక బియ్యం అంతా డ్రై అయ్యాక దీన్ని పిండిని మరపట్టించుకోవాలి. మరపట్టించుకున్న పిండి అయితే బాగా వస్తుందండి. ఈ పిండిలోకి ఇప్పుడు 1 స్పూన్ వాము, అలాగే 2 స్పూన్లు నువ్వులు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఉప్పు వేసుకొని ఈ పిండిలోకి బాగా కలిసేలాగా కలుపుకుందాము. మొత్తమంతా కూడా బాగా కలిసాక ఈ పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలాగ చిన్న గిన్నెలోకి తీసుకుంటే మనకి కలుపుకుంటానికి బాగా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ, ఇవి రోజు మనం తాగే నీళ్ళే అండి, ఇలాగ వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మెత్తగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఈ పిండి మొత్తాన్ని ఇప్పుడు మనం 2 గంటల సేపు నానబెట్టేసుకుందాం. పిండి 2 గంటలు నానాక మనం నేల మీదకి ఇలాగా ఒక కాటన్ దుప్పటిని పరుచుకోవాలండి. పరుచుకున్నాక చిన్న ఉండని మనం చేతిలోకి తీసుకొని ఇలాగా 3 వేళ్ల మధ్యలోకి పెట్టుకొని సన్నగా రౌండ్ గా మనం షేప్ చేసుకోవాలి. మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ వస్తుందండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలాగే అన్ని రౌండ్స్ ని ఇలాగ చిన్న చిన్న ఉండలుగా చేసుకొని 3 వేళ్ల మధ్యలోకి ఇలాగా పెట్టుకొని ఇలాగ రౌండ్ గా షేప్ చేసుకోవటమే. ఇలాగే అన్ని సకినాల్ని కూడా మనం తయారు చేసుకుందాం. మనకి ఫస్ట్ గౌరమ్మని చేస్తారండి. గౌరమ్మని చేశాక సకినాలన్నీ కూడా తయారు చేస్తాము. ఇలాగ సకినాలన్నీ కూడా ఒక అరగంట పాటు డ్రై అయ్యేలాగా చూసుకొని ఇలాగ షార్ప్ ఉన్న ప్లేట్ ని తీసుకొని ఇలాగా వేరొక ప్లేట్ లోకి తీసుకోవాలి. చేత్తో తీయకూడదండి, ఇలాగ ప్లేట్ తో తీస్తేనే కానీ మీకు సకినాలు అనేవి ఈజీగా వస్తాయి. ఇలాగే అన్ని సకినాల్ని కూడా మనం 1 by 1 తీసేసుకొని కొన్ని కొన్నిగా మనం ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు బాండీలోకి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని యాడ్ చేసుకొని ఈ ఆయిల్ అంతా కూడా బాగా వేడయ్యేలాగా చూసుకొని ముందుగా మనం ప్లేట్ లోకి తీసి పెట్టుకున్న సకినాలన్నిటిని ఇలాగా నూనెలోకి వేసేసుకోవాలి. వీటన్నిటిని కూడా ఇలాగా పుల్లతో కానీ లేకపోతే అట్లకాడతో కానీ కదుపుతూ రౌండ్ గా మనం తిప్పేసుకోవాలి. ఇలాగ తిప్పుతూ ఉంటే సకినాలన్నీ కూడా ఈవెన్ గా కాలిపోతాయి. ఇలాగే అన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము. మరీ ఎక్కువ కలర్ రావాల్సిన అవసరం లేదండి. దీన్ని ఇలాగ తిప్పుకుంటూ ఉంటే మనకి బాగా ఫ్రై అయితే బాగా ఫ్రై అయ్యాక దీంట్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతటిని కూడా మనం తీసేయాలి. ఇక్కడ నేను 10 కిలోల సకినాలు చేశామండి, కానీ అంత చూపిస్తే మీకు అర్థం కాదండి. నేను కిలో మెజర్మెంట్స్ చెప్పాను. ఇప్పుడు దీంట్లో ఉన్న ఎక్సెస్ నూనెనంతటిని తీసేసి మనం ఇలాగా ఒక కడ్డీకి కానీ లేకపోతే దేవే గంటతో కానీ తీసేసుకొని మొత్తాన్ని కూడా ఇలాగ ఆయిల్ లేకుండా చేసేసుకోవాలి. వీటన్నిటిని కూడా మనం వేరొక ప్లేట్ లో కానీ లేకపోతే వేరొక డేక్షాలో కానీ వేసేసుకోవాలి. చూసారా, ఎంతో టేస్టీ అయినా క్రిస్పీ అయినా సకినాలు తయారైపోయినాయి. దీని మధ్యలోకి పండ్ల మిరపకాయ పచ్చడి పెట్టుకొని తింటే సూపర్ ఉంటాయండి. టీ టైంలో ది బెస్ట్ స్నాక్. మీరు నమ్మండి, ఒక్కసారి తిని చూడండి, తినే కొద్దీ తినాలి అనిపిస్తూనే ఉంటుంది. మీ ఫేవరెట్ స్నాక్ అయిపోతుంది. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా వీడియోస్ అన్నిటిని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని యాక్టివేట్ చేస్తే నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీకు అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అలాగే మీకు ఏమన్నా కొత్త రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకోసం నేను తప్పకుండా ట్రై చేస్తాను. బాయ్ బాయ్.